అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది పోలీసు యంత్రాంగానికి సంబంధించిన పోలీసు యంత్రాంగానికి ఈరోజు హోంమంత్రి ఇదే ఉంది. ఈ పోలీసు యంత్రాంగాన్ని ఎట్లా దుర్వినియోగం చేస్తున్నావు రాష్ట్రం అంతా అన్నది కళ్ళు కట్టిన రాష్ట్రం అంతా కోట్లాది మందికి కనిపిస్తా ఉన్నాం. ఉన్న పరిస్థితి ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో అయినా ప్రజాక్షేత్రంలోనే తెలుసుకుంటాం. ఇది అయ్యేది మా కేసు అసలు పసలేని కేసు. అది సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, దాని మీద హైకోర్టు తీర్పులు ఉన్నాయి. హరీష్ రావు గారి విషయంలో కూడా హైకోర్టులో కొట్టేస్తే సుప్రీంకోర్టు కూడా తీర్చిచ్చుకోవచ్చు. ఇది కుదరని పని, ఇది కాదు. పోలీసు యంత్రాంగం అనేది ఎప్పుడు ఫంక్షనింగ్లో ఉంటుంది. కేంద్ర హోంశాఖ సెక్రటరీ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ కొన్ని విభాగాలు కేవలం ముఖ్యమంత్రి గారికి బ్రీఫ్ చేస్తారు. ఇంటెలిజెన్స్ చీఫ్ వచ్చి వాళ్ళు వచ్చి బ్రీఫ్ చేయడం మాత్రమే ఉంటుంది. కానీ మీరు ఇది చేయాలి అది చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పరు. మిగతా సాధారణ శాంతి భద్రతల విషయాలు ఆ విషయాలు మాట్లాడుతుంది. కానీ రాష్ట్రం యొక్క అస్తిత్వానికి సంబంధించి కానీ అటు నక్సలైట్ల కార్యకలాపాలు కావచ్చు, కానీ రాజకీయ కుట్రల విషయంలో కానీ రకరకాల విషయాలు తీవ్రవాదుల విషయంలో కానీ ఇటువంటి విషయాల్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎప్పటికప్పుడు నిరంతరం పనిచేస్తూ ఉంది. అందులో భాగంగా ఒకటి టాపిక్ జరగలేదు. తర్వాత పోలీసు యంత్రాంగానికి సంబంధించి పోలీసు అధికారులు కలిసి దీంట్లోకి రాజకీయ నాయకుడిని లాగి బద్నాం చేసే కుట్ర కేవలం 2 సంవత్సరాల నుంచి సీరియల్ లాగా నడిపిస్తూ ఉన్నారు. టీవీ సీరియల్ లాగా. ఈ టీవీ సీరియల్కి ఎండుకాడు ప్రజలే ఇస్తారు.